హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఈరోజు 2025 సంబంధించి టాప్ 5 కంపెనీస్ ఏంటనేది సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రామచంద్రమూర్తి గారు వచ్చారంటే ముందు టాప్ 5 కంపెనీస్ గురించి తెలుసుకోవాలని ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తుంటారు. సో అలాంటి ఎపిసోడ్ ఇది. సో ఈ టాప్ 5 కంపెనీస్ ఏంటి, ఎందుకు అవి టాప్ 5లో ఉన్నాయి, వాటి సెక్టార్ నడుస్తుందా, థీమ్ నడుస్తుందా, అండ్ మెయిన్గా కంపెనీస్ ఏంటో చెప్పండి. డెఫినెట్గా సార్, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని 1-2 సార్లు రిస్క్ రివార్డ్ చూసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పే కంపెనీలన్నీ టాప్ 500 కంపెనీస్లోనే ఉన్నాయి. సో అయితే వీటి ఏంటంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో బాగా ఉన్నవి ఏంటనేది సెలెక్ట్ చేసి వాటిని మీకు ఇప్పుడు ఇస్తున్నాము. ఫస్ట్ వచ్చి చంబల్ ఫెర్టిలైజర్స్. ఈ చంబల్ ఫెర్టిలైజర్స్ అనేది మెయిన్ యూరియా తయారు చేసే కంపెనీ. ఇది కేకే బిర్లా వాళ్ళది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది టాప్ లీడింగ్ ఫెర్టిలైజర్ కంపెనీలో. ఇదైతే అంతకుముందు 52 వీక్ హై వచ్చి 550 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రెజెంట్ 500 ఆ రేంజ్లో ఉంది. అంటే మార్కెట్ ఇంత పడినా కానీ ఇది ఇంకా ఫాలో అవ్వకుండా ఆ దగ్గరలోనే ఉంది. సో 500 దగ్గర అలా యాడ్ చేసుకోండి. మళ్ళీ 450 ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో టార్గెట్ వచ్చి 600, 650 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఒక 3 మంత్స్ ఆర్జన్, 3 to 4 మంత్స్ ఆర్జన్లో మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్లో ఈ కంపెనీ ఉంది సార్. అండ్ ముఖ్యంగా ఇండియాలో ఫార్మింగ్ అనేది అవునండి మేజర్ కాబట్టి ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చి చెన్నై పెట్రో. చెన్నై పెట్రో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు 570 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు. సో 570 నుంచి 500 మధ్యలో బై చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 750 ఆ రేంజ్ దాకా వస్తుంది. దీన్ని 52 వీక్ హైట్ తీసుకుంటే ఇయర్లోనే 1100 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అయింది. అలాగే వీక్లీ చార్ట్స్ బాగా పాజిటివ్ వస్తున్నాయి. లాస్ట్ 3-4 వీక్స్ నుంచి కూడా ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది 500 నుంచి 570 మధ్యలో. ఈవెన్ మార్కెట్స్ హెవీగా ఫాల్ అయినా ఇది దాదాపు 40% కరెక్షన్ అయింది పైన హై నుంచి. సో ఇక్కడ మంచి సపోర్ట్ అది కనపడుతుంది. సో చెన్నై పెట్రో అనేది సెకండ్. థర్డ్ వచ్చి చోళమండలం ఫైనాన్స్. చోళమండలం ఫైనాన్స్ ఏంటంటే ఇది మనకి చోళమండలం వచ్చి తమిళనాడు కంపెనీ. ఎఫ్ఎంసీజీ ఇది ఫైనాన్స్ కంపెనీలో మంచి స్ట్రాంగ్, వాటి యొక్క స్ట్రాంగ్ బేస్ ఉంది. సో ఇది ఏంటంటే అంతకుముందు 1650 దాకా ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 1250 ఆ రేంజ్లో ఉంది. సో 1250 నుంచి మళ్ళీ 1200 వచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ లాస్ట్ 1-2 మంత్స్ నుంచి కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో వీక్లీ చార్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇది 1250 నుంచి 1200 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1400 ఆ రేంజ్లో మినిమం టార్గెట్ ఉన్నాయి. సో చోళమండలం ఫైనాన్స్ మూడో కంపెనీ. నాలుగో కంపెనీ వచ్చి డీమార్ట్. డీమార్ట్ మనకు తెలిసింది, ఇది అంతకుముందు 5400 దాకా వెళ్ళింది. ఇది ఇప్పుడు 3600 ప్రజెంట్ రేంజ్లో ఉంది. సో 3500 ఆ రేంజ్ నుంచి 3600 మధ్యలో బై చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా ఇది 1 డేలోనే 15% అప్ వచ్చింది. సో 4000 దాకా అప్పుడు వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్లో ఇది కూడా డౌన్ అయింది. సో ఇది టార్గెట్ వచ్చి 4000 ఆ రేంజ్ వరకు ఉంది టార్గెట్. సో డీమార్ట్ వచ్చి సేల్స్ అవి బాగున్నాయి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ ఉంది. సో దాదాపు 2000 పాయింట్లు పడింది పైనుంచి, 5400 నుంచి ఇప్పుడు పడింది. కాబట్టి అంటే దాదాపు 40% కరెక్షన్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మంచి పాయింట్ ఇది. ఆ తర్వాత ఫిఫ్త్ కంపెనీ ఏంటంటే ఎండ్యూరెన్స్. ఇదేంటంటే ఎండ్యూరెన్స్ ఈ ఆటోమొబైల్కి యాన్సిలరీ కంపెనీ అనమాట. సో ఈ షాక్స్ కానీ, షాక్ అబ్జార్బర్స్, తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తాయి. ఈ కంపెనీ వచ్చి దాదాపు ఆల్ టైమ్ హై వచ్చి 3000 దాకా వచ్చింది ఇయర్లోనే. ఇప్పుడు ప్రజెంట్ 2100 ఆ రేంజ్లో ఉంది. అంటే దాదాపు 900 పాయింట్లు తగ్గింది. సో ఇదొక మంచి స్ట్రాంగ్ కంపెనీ. ఇదేంటంటే మిగతా అన్ని ఆటోమొబైల్ కంపెనీలకి స్పేర్ పార్ట్స్ వీళ్ళు సప్లై చేస్తారు ఎండ్యూరెన్స్. సో ఇప్పుడు ప్రజెంట్ లో వచ్చి 1900 దగ్గర కూడా మొన్న వచ్చి రివర్స్ అయింది. సో ఇప్పుడు 2100 ప్రజెంట్ ఉంది. తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 1900 వచ్చినా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2400 నుంచి 500 వరకు టార్గెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ 5 ఇప్పుడు టాప్ 500 కంపెనీస్లో నేను చూసిన కంపెనీస్. సో వీటన్నిటికీ వీక్లీ చార్ట్లో బాగా సపోర్ట్ చూపిస్తున్నాయి. సో అందుకని మీకు అందిస్తున్నాను ఇది. వండర్ఫుల్ సార్. అండ్ ఈ టాప్ 5కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ, గైడెన్స్ కానీ కావాల్సి ఉన్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా రామచంద్రమూర్తి గారితో మాట్లాడవచ్చు. అండ్ అలాగే సార్, ఈ 2025లో మార్కెట్స్ అనేవి ఏ విధమైన హై ఇవ్వబోతున్నాయి అంటారు? ముఖ్యంగా అగైన్ కొంతమంది అనలిస్టుల ప్రిడిక్షన్ ఏంటి అంటే 2024 అంత వాలటైల్గా ఉండకపోవచ్చు,
అంత హెవీగా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉండకపోవచ్చు, మోడరేట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఇట్ మైట్ డిఫర్ అంటారా? దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి? ఇది ఎలా చూడాలంటే సార్, మనం ఇది ఈ మార్కెట్ ఫాల్ అనేది ఏమవుతుందంటే, ఇండియన్ మార్కెట్ ఫాల్ అవటం ఒక స్టేజ్కి వచ్చాక ఏమైందంటే ఇది ఎఫ్ఐఎస్కి మళ్ళీ అట్రాక్టివ్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుంటారో, సో మీ అందరికీ కూడా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా సార్లు జరుగుతున్న విషయమే. ఇప్పుడు మన మార్కెట్ మీద మనం తప్ప అందరూ సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు నేనేంటంటే మన రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తే మార్కెట్స్ ఫాల్ అయిపోతున్నాయి, క్రాష్ అయిపోతున్నాయని మనందరం ఏం చేస్తామంటే టెన్షన్ పడి అమ్మేస్తాం. సో ఎఫ్ఐఎస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గింది, ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్ డౌన్ ఉంది, కాబట్టి వాళ్ళకి ఏంటంటే అక్కడది మళ్ళీ అట్రాక్టివ్గా వస్తుంది. లాస్ట్ టైం చైనా మార్కెట్ అలాగే పుల్ బ్యాక్ చేశారు. సో సేమ్ ఇండియన్ మార్కెట్ కూడా ఇంకొక 2% 3% కరెక్షన్ అయిందనుకోండి, వాళ్ళకి ఉన్న ఆల్టర్నేటివ్ ఏముంది, గ్లోబల్లో ఎక్కడ తక్కువ రేట్లో ఉన్నాయో చూసుకుంటారు, వాళ్ళు అప్పుడు ఎంటర్ అయిపోతుంటారు. సో వాళ్ళు ఒకసారి ఎంటర్ అయిపోయారంటే ఇంకా మార్కెట్కి ఛాన్స్ ఇవ్వదన్నమాట, డైరెక్ట్ అప్పర్ సర్క్యూట్ల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. సో రీటైల్ క్లయింట్స్కి మళ్ళీ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా ఓపిక పట్టారు, ఇంకా ఓపిక పట్టండి. సో ట్రెండ్ ఎనీ టైమ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మీరు లాస్ట్ టైం కూడా చూసి ఉంటారు, ఒకసారి బౌన్స్ అయితే ఎలా వచ్చింది. సో నిఫ్టీ కానీ 300-400 పాయింట్స్ పర్ డే మీద అప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏం చేయాలంటే, ఈ యొక్క ఏవైతే నెగిటివ్గా ఏవైతే వింటున్నారో అవన్నీ వినొద్దు. ఎందుకంటే తక్కువ రేట్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉంటే మంచి కంపెనీలు కనుక ఇన్వెస్ట్ చేస్తే హోల్డ్ చేయండి. లేదు మీరు అన్నట్టు మంచి కంపెనీ కాదన్నప్పుడు వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వండి, అంతేగాని ఎగ్జిట్ మాత్రం అవ్వద్దు. సో మంచి రోజులు ఉన్నాయి మనకి. ఇండియాకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇండియాకి మన ఎకానమీకి కానీ ఏం ప్రాబ్లం లేదు. సో అందులో ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ కూడా కొంచెం తగ్గింది. సో న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది యూఎస్లో, న్యూ యాక్టివిటీస్ వస్తాయి. సో పాజిటివ్గా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ February 1 బడ్జెట్ ఉంది, కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి. సో బోటమోట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కరెక్షన్స్కి పెద్దగా ఏం కనపట్లేదు. కాబట్టి మార్కెట్ ఫాల్ ఇప్పుడు ఆపర్చునిటీగానే చూడమంటారు. ఆపర్చునిటీగా చూడండి. మళ్ళీ లాస్ట్ 5 years 6 years నుంచి కూడా చూడండి, మనం తప్ప అందరం సంపాదిస్తున్నాం. సో రీటైల్ క్లయింట్స్ అందరికీ ఏంటంటే, మీరు ఓపిక ఎదురు చూడండి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ రామచంద్రమూర్తి గారు. తప్పకుండా సార్ చెప్పిన విధంగా ఇది ఒక ఆపర్చునిటీలో చూడండి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్పై మీకు మరింత క్లారిటీ కావాలంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా సార్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హెల్త్ బాగాలేనప్పుడు ఒక డాక్టర్ ఎలాగో ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి, ఫైనాన్షియల్ హెల్త్ని మీరు చెకప్ చేసుకోవడానికి కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ బడ్జెట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, మీకు వచ్చే సంపదని నీట్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ ఎటు వెళ్ళాలనేది చూసుకోవడం అయి ఉండొచ్చు. ఇలాంటి అన్ని విషయాలపై కూడా మీకు సార్ ఒక క్లియర్ అవగాహన ఇస్తారు, ట్రేడ్ చేసే వాళ్ళు అయినా సరే కూడా. సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకా ఎటువంటి ఎపిసోడ్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అనే దానిపై కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.